అవగాహనతోనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని జిల్లా రవాణా శాఖ అధికారి టి రంగారావు అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటోలో ర్యాలీ నిర్వహించారు. ఐటీఐ నుండి రవాణా శాఖ కార్యాలయం వరకు ఆటో డ్రైవర్లచే ర్యాలీ నిర్వహించి అనంతరం వారికి రవాణా శాఖ అధికారులు మరియు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. రోడ్డుపై వెళ్తున్న ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఈ రంగారావుతో పాటు పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ తో ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, ఎస్ఐలు పాటు సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదాలు చాలా పెరుగుతున్నాయి, ప్రాణాలు కూడా చాలా పోతున్నాయి. ఏ యుద్ధాలలో కూడా చనిపోయినంత మంది ఈ ప్రమాదాలలో చనిపోతున్నారు. సుమారుగా 170,000 మంది పోయిన సంవత్సరం చనిపోవడం జరిగింది. ఇందులో మేజర్ చనిపోతున్నది కుటుంబానికి అక్కడికొచ్చే ఏజ్ ఉన్న మనుషులు. అంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడే అవకాశాలు ఉంటాయి. ఇట్లా 170,000 మంది కాక 3.5 నుంచి 4 లక్షల మంది గాయపడ్డాం. అంటే వాళ్ళు కూడా ఆ కుటుంబానికి భారం అవుతారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మరియు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ ఉత్సవాలు జరుపుతున్నాం. మనం ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు, ఈ కాగితాలు సరిగ్గా ఉంచుకోవడం, ఇప్పటి వరకు మా వాళ్ళ అందరూ మాట్లాడారు వాటి మీద. దయచేసి సీటు బెల్ట్ పెట్టుకోవడము, హెల్మెట్ ధరించడం, ఇది మనం బట్టలు వేసుకోవడం ఎట్లాగో ఇది వెహికల్ మీద కూర్చున్నప్పుడు అది ఖచ్చితమైన అలవాటు చేసుకోవాలి. రోడ్ మీద పడుతున్న ఉద్దేశంగా మీ అందరికీ అవేర్నెస్ ఉండాలి, అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నట్లయితే యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయి, మనము సేఫ్గా ఉంటాం. అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీ సేఫ్గా ఉంటాం అనే ఉద్దేశంగా మీ అందరికీ అవేర్నెస్ కలిగించడానికి, మీ ద్వారా మిగతా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కలిగించడానికి ఇటువంటి యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనకు గత సంవత్సరం చూసుకున్నట్టయితే వారోత్సవాలు జరిగేది. ఇప్పుడు మాసోత్సవాలు అంటే త్రూఅవుట్ ద మంత్ అంతా కూడా మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ మీకు అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టు, ట్రాఫిక్ సిఐ గారు, ఎస్ఐ గారు ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటి అనేది దాదాపుగా మీ అందరికీ అవగాహన వచ్చింది. ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన వచ్చింది, సైనేజెస్ పైన అవగాహన రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీ అందరికి కూడా మీరు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ ఏమేమి ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏ విధంగా ఉన్నట్లయితే మనకు ఏ విధంగా ప్రొటెక్షన్ ఉంటుంది అనేది తెలియడం జరిగింది.